వెల్కమ్ టు అర్హ తెలుగు స్టోరీస్. ఇంట్లో చేసే ఈ చిన్న చిన్న పొరపాట్లు ఆర్థిక నష్టాన్ని కలిగిస్తాయి. మామూలుగా మనం తెలిసి తెలియక కొన్ని రకాల తప్పులు చేస్తూ ఉంటాం. అందులో కొన్ని మనం అనుభవించే బాధలకు కారణం కావచ్చు. మనం చేసే కొన్ని రకాల తప్పులు వాస్తు దోషానికి దారితీస్తాయి. దాంతో మానసిక సమస్యలతో పాటు ఆర్థిక సమస్యలు కూడా ఇబ్బందుతూ ఉంటాయి. మరి మనం ఎలాంటి పొరపాట్లు చేయకూడదో ఈ వీడియోలో తెలుసుకుందాం. ఇంటి వంటగది నేరుగా కుటుంబ సభ్యుల ఆరోగ్యం, ఆర్థిక స్థితికి సంబంధించింది కాబట్టి గ్యాస్ స్టవ్ను ఎప్పుడు మురికిగా ఉంచకూడదు. ఇలాంటి మలినాల వల్ల ఆర్థిక సమస్యలు ఎదురుకావచ్చు. అలాగే అగరబత్తి కర్రలు లేదా అగరబత్తిని వెలిగించడం ద్వారా గదుల నుండి ప్రతికూల శక్తిని తొలగించవచ్చు. వాస్తు ప్రకారం ఇలా చేయటం వల్ల మంచి నిద్ర కూడా వస్తుంది. వాస్తు ప్రకారం కిటికీలు లేదా తలుపులపై సెలనైట్ రాళ్లను ఉంచటం వల్ల ఇంట్లో బయట నుండి వచ్చే ప్రతికూల శక్తిని ఆపవచ్చు. ఇవి సల్ఫేట్తో చేసిన తెల్లని రంగురాళ్ళు. అలాగే ఇంట్లో అనవసరమైన వస్తువులు ప్రతికూల శక్తిని సృష్టిస్తాయి. కాబట్టి ఇంట్లో ఉపయోగించని వస్తువులను తొలగించటం మంచిది. అదేవిధంగా ఇంటికి ఈశాన్య దిక్కు చాలా శుభప్రదం. ఈ దిక్కున దేవుడు కొలువై ఉంటాడని అంటారు. వాస్తు ప్రకారం ఈశాన్య కోణం నుండి బరువైన వస్తువులను తొలగించటం మేలు. ఇంట్లో కీ లేని తాళం లేని కీ ఉంటే వెంటనే వాటిని బయట పడేయాలి. ఇలాంటివి ఇంట్లో నెగటివ్ ఎనర్జీని సృష్టిస్తాయి. అదేవిధంగా ఇంట్లో తుప్పు పట్టిన వస్తువులు, జంక్ వస్తువులు ఉంటే వెంటనే వాటిని బయటపడేయండి. ఇవి కూడా నెగటివ్ ఎనర్జీని తీసుకొస్తాయి. తుప్పు పట్టిన పదార్థాలు ప్రతికూల శక్తిని వేగంగా ఆకర్షిస్తాయి. ఆగిపోయిన గడియారం, విరిగిన పాత్ర మొదలైనవి బయటకు తీసి పడేయాలి. వాస్తు ప్రకారం నిలబడి ఉన్న గడియారం లేదా ఇంట్లో ఉంచిన విరిగిన పాత్రలు ఇంటికి ఆర్థిక సమస్యలు లేదా పేదరికాన్ని తీసుకొస్తాయి. ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.